హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఈ వారం ఎలిమినేషన్ ఎవరు చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో అంతకంటే ముందు మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఒరిజినల్ కరుంగలి మాల మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది మన అందరికీ. మన చుట్టూ ఒక ఆరా అంతా పాజిటివ్గా ఉంటుంది. మనకి ఏదైనా నజర్ కానీ ఏదైనా మనం చూసి ఏడవడం కానీ ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అవన్నీ ఏమి లేకుండా మనకి ఒక ప్రొటెక్టివ్నెస్ ఇస్తుంది అనమాట. సో అందుకనే చాలా మంది వాడుతున్నారు. మీకు కూడా కావాలి అంటే ఒరిజినల్ కరుంగలి మాల మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో నా ఫేస్బుక్ మెసెంజర్లో మీ ఫోన్ నెంబరు, అడ్రస్, పిన్ కోడ్ పెట్టండి. చాలా మంది ఫుల్ అడ్రస్ పెట్టట్లేదు, ఫుల్ అడ్రస్ పెట్టండి. చాలా మందికి నేను రిప్లైలు ఇచ్చాను, వాళ్ళందరూ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ మనం డైరెక్ట్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది వెళ్ళిపోదాం. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? చాలా మంది పెట్టిన మెసేజ్. నాకు తెలిసి 90% డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు. ఎందుకు అని అంటే అందరూ లేరు కాబట్టి, నామినేషన్లో ఒక రీతు మిస్ అయింది కాబట్టి అందరూ ఉన్నప్పుడు మేబీ ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా పెట్టాలి, లేదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయినా చేయాలి. అప్పుడే మీకు టాప్ 5 కరెక్ట్గా సరిపోద్ది. లేదంటే టాప్ 6కి వెళ్తారు, సూపర్ 6 అనుకోండి, వాట్ ఎవర్. సో దానికి కానీ వెళ్ళారు అంటే 6కి వెళ్ళారు అంటే డబుల్ ఎలిమినేషన్ పెట్టరు. లేదు అంటే డబుల్ ఎలిమినేషన్ అయితే చేస్తారు పక్కా. ఈసారి అయితే ఈ వారం పర్టికులర్గా డబుల్ ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై ప్రిడిక్షన్ అంతే. సో ఇంకా ఎవరున్నారు టాప్లో? చాలామంది నేను ఏ వీడియో పెట్టినా ఓట్ ఫర్ కళ్యాణ్, ఓట్ ఫర్ తనుజ, కళ్యాణ్ కప్పు, తనుజ కప్పు, ఇదే వస్తుంది కామెంట్. వాట్ ఎవర్ మనం ఏది రివ్యూ మాడుకునో అది కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ చూస్తే దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతం అయితే నేను కలెక్ట్ చేసిన రిపోర్టు అన్ని ప్లాట్ఫామ్ మీద నుంచి, మీకు తెలుసు ఎప్పుడు కూడా నేనే కలెక్ట్ చేస్తుంటా. తనూజానే టాప్లో ఉంది. 33% ఓటింగ్ అనేది తనూజాకి జరిగింది. నెక్స్ట్ అంత అసలు ఎట్లా ఎగవాగాడంటే లాస్ట్ వీక్ చాలా డిఫరెన్స్ ఉండేది కళ్యాణ్కి తనూజాకి. ఈవెన్ 10% మనం 12% డిఫరెన్స్ కూడా చూసాం. కానీ ఇప్పుడు 3% ఉంది, కేవలం 30% ఓటింగ్ ఉంది కళ్యాణ్కి. కొన్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ మీద నేను చాలామంది చూసా, కళ్యాణ్కి తనూజాకి 10% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది. కళ్యాణ్ ముందున్నాడు యూట్యూబ్ పోల్స్లో. అంటే యూట్యూబ్ వాచర్స్ కానీ యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా చాలామంది కళ్యాణ్కి ఓటేస్తున్నారు. ఈ ఓటేసే వాళ్ళందరూ హాట్‌స్టార్లోకి వెళ్ళేస్తారా, ఇది కొద్దిగా డౌట్. సో అందుకని చెప్పి మనం ఇది ఓన్లీ అన్అఫీషియల్ ఓటింగ్ అనే పెట్టుకుంటాం. వాట్ ఎవర్, మళ్ళీ చెప్తున్నా చూడండి, ఫినాలేకి వచ్చేసరికి సినారియో మారిద్ది. ఎందుకు అంటే ఆ బిగ్ బాస్ షో చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ఎవరుంటారు, వాళ్ళు ఓటు అయితే వేసేస్తారు. వాళ్ళు ఎవరు బాగా ఆడారని అది అనవసరం. ఒక క్యాంపెయిన్లా జరుగుతుంది అది. ఆ క్యాంపెయిన్లో ఏంటంటే ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉంటుందో వాళ్ళకి టకటకటక పడిపోతూ ఉంటాయి. సో ఈవెన్ ఇమ్మాన్యుయల్ కూడా కళ్యాణ్ని దాటినా ఆశ్చర్యపోవద్దు ఫినాలే వీక్లో. ఎందుకంటే వాళ్ళ టీం ఉంటుంది, ఆ టీం అంతా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ టీము వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో టీం కానీ వేరే టీం కానీ వాట్ ఎవర్ టీం కానీ వాళ్ళు టకటకటక ఓట్లు వేయించేస్తూ ఉంటారు. అది ఫినాలేలో చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి. సో అందుకని ఇది మీరు కన్సిడర్ చేసి విన్నర్ని డిసైడ్ చేసుకోకండి. సో తనుజాకి డ్రాప్ అవ్వచ్చు, ఇమానియల్కి పెరగచ్చు, కళ్యాణ్కి పెరగచ్చు. సో బట్ వీళ్ళ ముగ్గురులో మాత్రమే ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే భరణి కానీ, సంజన కానీ, డీమోన్ కానీ, రీతు కానీ, ఈవెన్ సుమన్ శెట్టి కానీ దరిదాపుల్లో లేరు. కాబట్టి వీళ్ళ ముగ్గురే టాప్ 3 అని నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇప్పుడు పర్సంటేజ్ చూస్తే కళ్యాణ్కి అయితే 30% ఉంది, అలాగే తనుజాకి 33% ఉంది. సో వీళ్ళిద్దరూ సేఫ్ జోన్లోనే ఉంటారు. అయితే ఇమ్మాన్యుయల్కి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, 11%కి వచ్చాడు. సో వీళ్ళ ముగ్గురు 74%, ఆల్మోస్ట్ 30 వంతు అంటారు కదా, 30 వంతు వీళ్ళ ముగ్గురికే జరిగితే మిగతా వాళ్ళ ఓటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్స్ లేరా? ఉన్నారు కదా. ఇది అన్అఫీషియల్ ఓటింగే. అంటే దాదాపు నేను 10 lakhs ఓట్స్ కలెక్ట్ చేసేసాను. 10 lakhs ఓట్స్ మిడ్ వీక్లో కూడా నేను చెప్పాను మీకు ఆల్రెడీ. నిన్న ఒక వీడియో పెట్టా 2 days ఓటింగ్ అని. సో ఈ రోజు కూడా ఒక వీడియో పెడుతున్నాం. ఇంకా ఫ్రైడే ఇంకా ఉంది, ఇంకా ఓటింగ్ అనేది ఓపెన్ ఉంది. బట్ ఏంటంటే 10 lakhs వచ్చింది కాబట్టి నాకు ఫిగర్ దాంతో చెప్పేస్తాను. నెక్స్ట్ భరణి అండ్ సంజన ఇద్దరు కూడా సిమిలర్గానే ఉన్నారు, 88%తోనే ఉన్నారు. సో 16% ఓటింగ్ అనేది వాళ్ళిద్దరు కలిపి, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 90 అయిపోయింది చూడండి.
30% వాళ్ళు తీసుకుంటే ఒక 16% వీళ్ళు తీసుకుంటే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంక మిగిలింది ముగ్గురు 3 పంచుకున్నారు అన్నట్టు. ఆ పర్సంటేజ్ అనేది పక్కన పెడితే బాటంలో మాత్రం దివ్య ఉంది. దివ్య అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలి, ఏదో అనఫిషియల్ ఓటింగ్ ప్రకారం అయితే. ఇక్కడ ఏంటంటే సుమన్ కూడా బాగా డ్రాప్ అయిపోయింది, సుమన్ కూడా. అలాగే పవన్ డిమోంద్ కూడా బాగా డ్రాప్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురు దాదాపు ఈక్వల్ ఉంటే బిగ్ బాస్ కాల్ తీసుకుని ముగ్గురులో ఇద్దరిని పంపించేసినా ఆశ్చర్యం లేదు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే, నాకు తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నా. సో ఉంటే మాత్రం పంపుతారు. క్విక్ వీడియోలో అయితే ఖచ్చితంగా చెప్తారు రేపు. డెఫినెట్గా ఒక క్విక్ వీడియో పెడతాను, ఎందుకంటే అలా ఉంది కాబట్టి సిచ్యువేషను. సో దివ్య అయితే 99% ఎలిమినేట్ అవ్వక తప్పదు. దివ్య నిఖిత లాస్ట్ టైము బచాయించింది, ఈసారి తను ప్రిడిక్ట్ చేసేసుకుంటుంది. సో అందరూ ఉన్నారు, మొన్న వారమే మనకు ఓటింగ్ తక్కువ అంటే ఈ వారం మనం ఏమైనా చేసామా కంటెంట్ అని ఆలోచించుకుంటుంది. కంటెంట్ పరంగా ఏం చేయలేకపోయిందిగా, వాట్ ఎవర్ ఏదైనా కూడా. సో ఒక టాస్క్ అనేది ఆడింది, ఆఫ్ కోర్స్ గెలిచింది, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఏదైతే భరణి గారితో ఆ గొడవ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ రప్చర్ చేసుకుంది. సో మిగతా వాళ్ళతో ఏదైనా కంటెంట్ ఇచ్చి ఉండాల్సింది. ఇక్కడ సంజన చూడండి, అమ్మో అందరూ ఉన్నారు, లాస్ట్ వరకు మొన్న నేను ఎలిమినేషన్లో ఉన్నా, టాప్ 5కి వెళ్ళాలి ఎట్టి పరిస్థితులన్నీ ఏదో ఒకటి చేస్తుంది. రీతుతో పోయింది, ఓపెన్ అప్ అయింది, కొట్టుకుంది. మేబీ ఏమన్నా ఇది హిట్ అవుతుందేమో, జనాలకి నాకు ఓటింగ్ వేస్తారేమో. దిస్ ఈజ్ ఆల్ గేమర్ ఆమె సంజన. ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి ఈ వీక్లో ఇస్తేనే నాకు ఓటు వేస్తారు, లేకపోతే వేయరు. సో రీతు పవన్ పాయింట్ పట్టుకున్నాం, పెట్టేసుకుందాం. 100% వెళ్ళిపోయింది. దాంతోనే మళ్ళా గుర్తు చేసింది జనాలకి. ప్లస్ నేను ఇంట్లో కనిపించట్లేదంట చూడండి అని ఆ పాయింట్ హైలైట్ చేసింది. సో వాట్ ఎవర్ భరణి మెడిసిన్స్ దాయడం కానీ ఏదో ఒకటి చేయడం కానీ చేస్తూనే ఉంది కంటెంట్ ప్రకారం. ఇంకా అంతకంటే ఏం చేస్తారు అంటే, అంతకుమించి శక్తికి మించి ఏం చేయలేరు కదా. వాట్ ఎవర్ పాపం ఒక టాస్క్ వచ్చింది, గెలిచింది, అది వేరే విషయం. ఇప్పుడు కెప్టెన్సీ కింద తను తప్పించినప్పుడు డెఫినెట్గా ఓటింగ్ పెరుగుతుంది తనకు తెలుసు, కానీ అప్పటికే ఓటింగ్ క్లోజ్ అయిపోద్ది. సో ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ వీక్ మీద పడుతుంది. ఇప్పుడు కూడా చూడండి, కళ్యాణ్కి అంత హ్యూజ్ ఓటింగ్ ఎందుకు పెరిగింది అంటే, సో మీకు అక్కడ ఎలివేషన్, ఫ్యామిలీ వీక్ ఎలివేషన్ అనేది వచ్చింది. తనకి ఏదైతే తన స్ట్రగుల్ అయిన డేస్ ఉన్నాయో దానికి వీళ్ళు వచ్చి ఆన్సర్ చెప్పారు. అది నిజంగా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. చాలా మందికి తెలియదు కానీ చూస్తున్నప్పుడు అరే అని ఒక సింపతి ఉంటుంది. లైట్ కార్నర్లో ఇంకో కార్నర్లో ఇన్స్పైర్ అవుతాం. లైట్ కార్నర్లో గెలిస్తే ఇలాంటి వాడే గెలవాలి అని ఓటేస్తారు చాలామంది. సో యూత్ ముఖ్యంగా లైక్ చేసేస్తారు. పైగా మిలిటరీ అంటే మనకు తెలిసి ఎంత రెస్పెక్ట్ ఇస్తాం అందరం కూడా. సో అలాగా ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఈ వారమే ఎందుకు పెరిగిందంటే, సో వాళ్ళ ఫాదర్ ఎలివేషన్ ఇవ్వడం కానీ, వాళ్ళ మదర్ ఇంట్లోకి రావడం కానీ, ఆ ఫ్యామిలీ వీక్ అనేది తనకు ఆ గ్రిప్ని తీసుకుని వచ్చింది. కళ్యాణ్కి మంచి బూస్ట్ ఇచ్చింది. మరి ఇది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా అనేది అది ఆడియన్స్ మీద ఉంటుంది. ఈ ఇమ్మాన్యుయల్, ఒకవేళ ఇమ్మాన్యుయల్ కానీ కొట్టాడు అంటే ఫినాలే టికెట్లో టాస్క్ బ్రహ్మాండంగా ఆడి ఇద్దరు నువ్వా నేనా అని డిమోన్ కానీ కళ్యాణ్ కానీ వాట్ ఎవర్ ఇమ్మాన్యుయల్ కానీ అటు తనుజ కానీ ఇటు రీతు కానీ ఇలా ఆడారంటే డెఫినెట్గా ఇమ్మాన్యుయల్కి అది కొడితే మాత్రం గ్రాఫ్ పెరుగుతుంది. సో ఇక్కడ ఎవరికి ఏ గ్రాఫ్ ఎలా పెరుగుతుందని 2 వారాల్లో చెప్పలేం. ప్రస్తుతం ఉన్న క్యాల్కులేషన్స్ ప్రకారం అయితే తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడు, ఇమ్మాన్యుయల్ థర్డ్లో ఉన్నాడు. సో ఇది ప్రస్తుతం ఉన్న సినారియోస్. సో మరి ఇది మారుతుందా అంటే ఫినాలే ఖచ్చితంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఎలా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనేది, మీకు ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సుమన్ శెట్టి అయితే డీప్ డేంజర్ జోన్లో ఉన్నాడు, డిమోన్ కూడా డీప్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు డబుల్ ఎలిమినేషన్ వెళ్ళిపోతారు. మామూలుగా సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య నిఖితని ఈ వారం పంపించే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏవి కూడా రెడీగా ఉండొచ్చు మేబీ. సో పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మరి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది. క్విక్ వీడియోలో ఏం జరిగింది సాటర్డే అనేది సో నేను డెఫినెట్గా చెప్తాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్యూ అని టైప్ చేసి అడగండి. సో దాని మీద కూడా మనం ఒక వీడియో మాట్లాడుకుందాం రేపు. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.